సూపర్ సూపర్ అన్నాను సినిమా. లాస్ట్ లో ఐటమ్ సాంగ్ ఒకటి ఉంది, అసలు పిచ్చి డాన్సులు ఫ్యాన్స్ అంతా స్క్రీన్ ఊగిపోతున్నాయి. లోపల ఉన్నది ఎవరు? రామ్ చరణ్ అన్న, మెగా పవర్ స్టార్. ఎలా ఉందంటే ఫస్ట్ హాఫ్ అంతా క్రికెటర్ అయితే సెకండ్ హాఫ్ అంతా మనోడు కుస్తీ మామూలుగా లేదు. ఇంకా టైం ఇంకొక సంవత్సరం తీసుకున్నా ఈ సినిమాకి తప్పు లేదన్న. నిజంగా లేట్ అవుతుంటే బుచ్చిబాబు ఏం చేస్తాడు అనుకున్నారు, కానీ ఏం చేశాడు కాదు, హనుమంతుని దింపాడు ఇంకా కుస్తీలో. హైలైట్స్ అంటే యాక్షన్, కామెడీ అండ్ డాన్స్, స్పెషల్లీ డాన్స్ మాత్రం బాగుంది ఒక సాంగ్ లో. అది తప్పకుండా ఆ సాంగ్ కోసం మాత్రం ఫ్యాన్స్ మాత్రం డెఫినెట్ గా చూడాలి. డైరెక్షన్ లో క్వశ్చన్ మార్క్ ఏం లేదు, అది రెస్ట్ మొత్తం డిఫరెంట్ గా ఉంది మూవీ మొత్తంలో. ఆ రాముల వారి దగ్గర ఆంజనేయ స్వామి ఎంత బలవంతుడో మన పెద్దిలో మన రామ్ చరణ్ చూస్తే నాకైతే అలా అనిపించింది. అంటే ఆ గెటప్ అయితే లేదు, కానీ ఆ గదాదండం నిజంగా ఆ బాడీ బిల్డర్ నిజంగా చేసింది నిజంగా ఎంత కష్టపడి ఉంటాడండి అసలు రామ్ చరణ్. చూస్తే మైండ్ బ్లోయింగ్. ఎవరు బాలీవుడ్ హాలీవుడ్ కాదు కండలో, ఇక్కడ రామ్ చరణ్ కండలు చూడాలన్న మాట. మన తెలుగు మనకు కావాలి. నంగల సినిమా ఏదో సినిమా పెద్ద సినిమా కాదు, మన తెలుగు సినిమా మన వాడిని మనం చూసుకుని మనం ఎత్తుతేనే కదండి పైకి వెళ్ళేది, అవునా కాదు? అది సూపర్ అండి, ఎక్సలెంట్ అండి. చూస్తేనే మైండ్ బ్లోయింగ్ అండి నిజంగా. ఇంకా మొత్తం చరిత్ర సృష్టించేస్తుంది సినిమా ఇది. సూపర్. రామ్ చరణ్ అంటే రామ్ చరణే, జై చిరంజీవ. బాడీ ఎలా అనిపించింది? ఇంకా బాడీ అంటే ఇంక మొగోడికి అయితే చెప్పలేడు, ఆడవాళ్ళు అయితే చెప్తారు బాడీ గురించి. కానీ చెప్తాను కదా, ఒక ఆంజనేయ స్వామి మరో రూపాయలు దిగాడేమో మా రామ్ చరణ్ అన్నట్టయితే ఉందండి. 1,00,000 KGF లో 1,00,00,000 పుష్ప2 కలిపితే ఒక్క పెద్దితో సమానం. మా ఆకలి తీర్చేసాడయ్యా. బుచ్చిబాబుకి నేను బంగారు విగ్రహం పిఠాపురంలో కట్టిద్దాం అనుకున్నా, చార్మినార్ తీసేసి ఆ ప్లేస్లో 1000 అడుగులు విగ్రహం పెట్టిస్తా బుచ్చిబాబుకి. ఈ సినిమా అయితే అసలు ఏఆర్ రెహమాన్ మ్యూజిక్, మన హీరోయిన్ శ్రీదేవి కూతురు పేరు మర్చిపోయాను బాబు, జాన్వీ కపూర్, ఆ గ్లామర్ కానీ ఉత్తికి ఆరేశారు. సో గ్లోబల్ స్టార్ వద్దు, మాకు మెగా పవర్ స్టార్తోనే 1000 కోట్ల పైన కొడతాం. సో పెద్ద సినిమా 3,500 కోట్లు కొట్టబోతుంది. పుష్ప2, దురంధర్ 2 మొత్తం ఎగరేసి మడతపెట్టి తండబోతున్నాం. ఈ దెబ్బకు రికార్డులన్నీ కూడా గాల్లో కలిసిపోతున్నాయి. పెద్దీని కొట్టాలంటే ఎవరి వల్ల కాదు. అంటే గేమ్ చేంజర్ ట్రోల్ చేశారు కదా రామ్ చరణ్ ని, గ్లోబల్ స్టారా కాదురా అని. ఇప్పుడు గేమ్ చేంజర్ ఫ్లాప్ అయింది ఒప్పుకుంటా, కానీ పెద్దీతో ఇప్పటి వరకు ఇండస్ట్రీలో ఉన్న రికార్డులన్నీ కూడా తుడిచి అవతల పడేసాడు మా రామ్ చరణ్ అన్న. మా ఆకలి తీర్చాడు మా బుచ్చిబాబు అన్న. చరణ్ యాక్టింగ్ విశ్వరూపం ఎలా ఉంది? కాళ్ళు లేకుండా హనుమంతుని చూసినట్టుంది. అసలు క్రికెట్లో ఇలాంటి షాట్లు ఉంటాయా అనిపించింది నాకైతే. క్లైమాక్స్ లో మన సచిన్ గారికి కనిపిస్తారు, నేను చెప్పను, అదిరిపోయింది అంతే. డాన్స్ ఎలా ఉంది చరణ్ డాన్స్? అసలు ఒకప్పుడు మన చిరుత సినిమాలు ఎలా అయితే చేశాడు రామ్ చరణ్ అన్న, దానికి మించి ఉన్నాయి స్టెప్లు ఇందులో. చిక్రీ 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 చిక్రీ. షార్ట్స్ సినిమా అయితే మాత్రం సూపర్ అనమాట, మామూలుగా లేదు. పెద్ద సినిమా అయితే మాత్రం మ్యూజిక్, యాక్షన్, కుస్తీ ఫైట్స్ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగా అనిపించింది. ముఖ్యంగా జాన్వీ కపూర్ ఎవరైనా హీరోయిన్ అనుకుంటారు, కానీ హీరోయిన్ కాదు, ఆవిడ కూడా కథలో పార్టీ. నిజంగా రామ్ చరణ్కి ఎంత ఇంపార్టెంట్ ఉందో మనకి జాన్వీ కపూర్ కూడా అంత ఇంపార్టెంట్ ఉంది. ఇంకా క్లైమాక్స్, ఇంకా బీజిఎం అయితే మాత్రం సూపర్ అనమాట. ఇంకా సాంగ్స్ ఆయన వేసిన డ్యాన్స్ అయితే మాత్రం రప్ప 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 అన్నమాట. నిజంగా ఈజీగా 1000 కోట్ల సినిమా అనేది నిజంగా పక్కాగా బుచ్చిబాబు గుడి కట్టేస్తారు. నిజంగా ఓజీతో సుజిత్కి ఎలా గుడి కట్టారో బుచ్చిబాబుకి అలాగే గుడి కట్టేస్తారు. సో ఓవరాల్ నా వరకు చూసుకుంటే పక్క 1000 కోట్ల సినిమా అనేది. సెకండ్ హాఫ్ అంతా కూడా కుస్తీ పైన ఉంటుంది. ఎమోషన్ క్లైమాక్స్ అరగంట మాత్రం ఆ ఎమోషన్ షాట్ ఏదైతే ఉందో అదైతే మాత్రం చాలా అంటే చాలా బాగా అనిపించింది. అంటే డైరెక్షన్, రాసుకున్న రైటింగ్ ఏదైతే ఉందో బుచ్చిబాబు సూపర్. ఇంకా అన్న గ్రేస్ డాన్స్. ఫస్ట్ హాఫ్ అంతా మనకి రై రై అన్న సాంగ్ నైస్ మూవీ, బాగుంది. సెకండ్ హాఫ్ కూడా బాగుంది, సస్పెన్స్ ఉంది, నైస్ స్టోరీ. అన్న పెద్ద వెళ్ళిపోయింది, పెద్ద లెక్క ఉందన్న సినిమా మాత్రం. చెప్తున్నా కదా, ఒక స్థాయిలో ఉందన్న, నిజంగా చెప్తున్నా. రామ్ చరణ్ గారు రోజు రోజుకి ఒక మెట్టు ఎక్కి పైకి వెళ్ళిపోతున్నా. మొన్న 666, ఇవాళ పెద్ది, అంతకుముందు మొన్న పెద్ది, ఇవాళ గేమ్ చేంజరు, సారీ మన అంత రంగస్థలము, అంతకుముందుకి మొగదిర. ఈ సినిమా నుంచి నిజంగా చెప్తున్నా, మజాక్ కాదన్న సినిమా మాత్రం రాసి పెట్టుకోండి. రామ్ చరణ్ కెరియర్లో మళ్ళీ ఒక మొగదిర తర్వాత అంటే మళ్ళీ ఒక పెద్ద సినిమా, ఒక బ్లాక్ బస్టర్ మేము చెప్పొచ్చు. మేము చెప్పండి ఏఆర్ రెహమాన్ గారికి ముందుగా హ్యాట్సాప్ చెప్పాలి. మ్యూజిక్ మాత్రం ఇచ్చి పడేసిండు. మేము చెప్పండి ఏఆర్ రెహమాన్ గారు ప్రతి సినిమాలో కానీ ఈ సినిమాలో మ్యూజిక్ అదరగొట్టేసిండు, ఎక్కడ కూడా బోరింగ్ లేకుండా బ్లాక్ బస్టర్ మూవీ.
హనుమంతు అన్న డాన్స్ అన్న డ్యాన్స్ మాత్రం ఇచ్చి పడేసిన అన్న సేమ్ మన మెగాస్టార్ చిరంజీవి లెక్క చూసినట్టు అనిపిస్తుంది. డ్యాన్స్ కానీ మన ఫైట్స్ కుస్తీ ఫైట్లు ఏందన్నా మన ఆ కుస్తీ ఫైట్లు చూస్తున్నా మనకు హనుమంతుడు ఎలా ఉంది యాక్టింగ్? ఎలా ఉంది రామ్ చరణ్ యాక్టింగ్? ఎలా ఉంది? బాగుందా? డాన్స్ ఎలా ఉంది? డాన్స్ బాగుంది. పుష్పారికలు బ్రేక్ అవుతాయా? ఇంకా రెహమాన్ గారి గురించి మనం కామెంట్ చేసేంత రేంజ్ లేదు మనకి చెప్పాలంటే. లేరు. ఆయన స్టైల్ వేరు, ఈయన స్టైల్ వేరు. ఇప్పుడు చిరంజీవి బాగుంటుందా రామ్ చరణ్ అంటే ఎవరి స్టైల్ వాళ్ళది అంతే. సూపర్. చెప్పండి. పెద్ద బ్లాక్ బస్టర్ 3000 crores. సూపర్ ఉంది సార్, మూవీ మాత్రం హిట్, చాలా బాగుంది. అంటే యాక్షన్, సాంగ్స్, డాన్స్, సెంటిమెంట్, ఎమోషన్, కొంచెం సోషల్ రెస్పాన్సిబిలిటీ అన్నీ చాలా నీట్గా బ్లెండ్ చేశారండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ చెప్పదలుచుకుని ఏంటంటే ఆ భ్రమ్స్ చూస్తుంటే నిజంగా హనుమాన్ గుర్తొచ్చాడు. కొన్ని సీన్స్ ఎలా కనిపించాడు నిజంగా హనుమంతుడు వచ్చి ఫైట్ చేస్తాను అనిపించింది. నా వరకు అయితే ఫస్ట్ హాఫ్ అంతా బ్యాట్ అయితే సెకండ్ హాఫ్ కథ చింపేయండి. అది నిజంగా చెప్తుంది 500 crores పక్క రికార్డు గుర్తుపెట్టుకోండి. 500 క్లైమాక్స్ అయితే అది చెప్పకూడదు. క్లైమాక్స్ యాక్షన్ లెవెల్లో ఇరగదీసాడని చెప్పాలి. ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ రెండు అంటే ప్రతి ఒక్కడు ఒక స్టోరీని బట్టి 2 పాటలు తీస్తాడు. వీడు 2 పాటల స్టోరీని బట్టి ఒకటే పాట తీసాడు. సో ఓవర్లో నా వరకు పక్క 500 crores సినిమా అయితే ఆ రామ్ చరణ్కి అయితే ఆస్కర్ ఈజీగా వచ్చేస్తాను అన్న. నేను ఒకటి చెప్తున్నాను, పెద్ద 2 చేస్తే 3000 crores పక్క వస్తుంది. మనోడు అనౌన్స్మెంట్ చేయలేదు కానీ యాక్షన్ పార్ట్ నిజంగా సెకండ్ కుస్తీ ఫైట్లో మనోడు యాక్షన్ మనోడు బాడీతో నిజంగా థియేటర్ దద్దరం లెక్కించేసాడు. ఓవర్లో నా వరకు చూసుకుంటే ఇండస్ట్రీ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్. రామ్ చరణ్ గారు కాల్ లేకుండా బాగా నటించారు కదా, రంగస్థలం రేంజ్ నటించారు కదా, ఇప్పుడు ఎలా అనిపిస్తుంది? అన్న ఒక్కటి, ఆయన గ్రేస్ ఏ రోజు తగ్గదు. అప్పుడు చిరంజీవి, ఇప్పుడు మెగాస్టార్కి పుట్టినవాడు మన రామ్ చరణ్. నిజంగా చెప్తున్న హనుమంతుడు రామని ఎప్పుడైతే పేరు పెట్టారో అప్పటి నుంచి కూడా మనోడు హనుమంతుడే. కానీ రియల్గా ఎవడో చూడలేదు కాబట్టి ఈ సినిమాలో నిజంగా ఒక హనుమంతుడిని చూస్తారు. నా వరకు చూస్తే దేవుడి సినిమా కాదు, బట్ దేవుడిని చూస్తారు సినిమాలో. నిజంగా ఒక్కొక్క షాట్ అయితే నిజంగా చెప్తున్నాను, సెకండ్ హాఫ్ ప్రతి షాట్ మీకు హనుమంతుడు వాళ్ళు కనిపిస్తారు. సాంగ్స్ విషయం కూడా చాలా క్రేజ్ అన్న. నిజంగా ఆ సాంగ్ ఏదైతే ఉందో అదైతే సూపర్ అనమాట. నా వరకు చూసుకుంటే ఒక బిగ్ బెస్ట్ బ్లాక్ బస్టర్ అన్న. రామ్ చరణ్ గారికి ఒక 2000 crores సినిమా అన్నా చూసుకో, 2000 కాదు 3000 crores వస్తాయి. ఓకేనా? ఒక్కొక్క షాట్ ఎలా ఎంజాయ్ చేసావు? పెద్ద రామ్ చరణ్ చూస్తుంటే మైండ్ పోతుంది భయ. నెక్స్ట్ మళ్ళీ ఒక సెన్సేషనల్ బ్లాక్ బస్టర్. ఆ లుక్ మన ఆంజనేయ స్వామి, ఆయన శ్రీకృష్ణ వాళ్ళ రథం మీదనే ఉంటుంది. కురుక్షేత్రం రథం మీద ఎవరు? మన ఆంజనేయ వారు. అలాంటి ఆంజనేయ స్వామి గెటప్ చేయడం అనేది పెద్ద మామూలు విషయం, అదృష్టం చేసుకొని ఉండాలి. అందులో వాళ్ళ ఫ్యామిలీ కార్డు 2-3 వేల కోట్లు కాదు బా. యూనివర్సల్ హీరో శ్రీహరి గారిని గుర్తు చేయాలి ఈ సందర్భంగా. పాపం మోహన్ ఎక్కడున్నాడు? మన ఏమన్నా రామ్ చరణ్ చూసి గ్లోబల్ స్టార్ అవుతాడు అన్నారు మొగదర సినిమా చూసిన తర్వాత. అది నిరూపిస్తాడు ఇప్పుడు మళ్ళీ మన రామ్ చరణ్. అసలు ఆ బాడీ ఏంటి, ఆ ఫిజిక్ ఏంటి. ఫైల్మాన్ గిరి మన తెలంగాణ బ్రదర్స్ ఎక్కడ ఉన్నా కానీ ఫైల్మాన్ అంటుంటారు, మనం ఇక్కడ కామెడీకి ఉంటుంటాం. అది ఇప్పుడు ఈ పగిలిపోయింది అనుకోండి. మన బాంబే మహారాష్ట్ర కల్చర్, మన తెలంగాణ కల్చర్లో ఈ ఫైల్మాన్ గిరి అనేది ఆ వస్తాది ఉంటారు కదా, ఫైల్మాన్స్ అంటారు కదా, అది 100% నిజంగా చూపిస్తాడు. సినిమా బొమ్మ బ్లాక్ బాస్టర్ సినిమా.